హాయ్ హలో అండి, వెల్కమ్ టు స్మైలీ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేను ఈ వీడియోలో ప్యాక్ సర్వే గురించి సమగ్రమైన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. అసలు ప్యాక్ సర్వే ఎవరు చేయించుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి, అసలు ప్యాక్స్ అంటే ఏంటి అనే విషయాలు అయితే ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఇలాంటి మరెన్నో విషయాలు మీకు తెలియాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్లోనికి అయితే వస్తాను. ఇప్పుడైతే అసలు ప్యాక్స్ అంటే ఏంటి అనే విషయాన్ని అయితే డిస్కస్ చేద్దాం. ప్యాక్స్ అంటే ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్. అగ్రికల్చర్ అంటే ఏంటో తెలుసు కదండి అందరికీ, ఇది వ్యవసాయానికి అంటే రైతులకు సంబంధించిన టాపిక్ అనమాట. ప్రీవియస్లీ వీటిని అయితే విలేజ్ లెవెల్ క్రెడిట్ సొసైటీస్ అనేవారు. విలేజ్ లెవెల్ అభ్యున్నతి కోసం అయితే వీటిని ఏర్పాటు చేశారు. ఈ సొసైటీస్ అయితే 3 లెవెల్స్లో ఉండేవండి. ఒకటి స్టేట్ లెవెల్లో ఉండేది, 2 డిస్ట్రిక్ట్ లెవెల్లో, 3 విలేజ్ లెవెల్లో అయితే ఈ సొసైటీస్ని ఫామ్ చేశారు. స్టేట్ లెవెల్ కోఆపరేటివ్ సొసైటీని అయితే స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటాం. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న వాటిని డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటాం. అయితే విలేజ్ లెవెల్లో ఉన్న వాటిని అయితే ప్యాక్స్ అంటామండి. రైతులకు క్రెడిట్ మరియు ఇతర సేవలను అందించే రిజిస్టర్డ్ కోఆపరేటివ్ సొసైటీలుగా ఇవి స్వల్పకాలిక సహకార క్రెడిట్ కొరకు ఏర్పాటు చేశారు. ప్యాక్స్ అనేవి రైతులకు రుణ సదుపాయం అయితే విలేజ్ లెవెల్లో కల్పిస్తాయి. పౌల్ట్రీ రంగానికి సంబంధించి కూడా లోన్స్ ఇస్తారు, డైరీ ఫార్మ్స్ మీద కూడా ఇస్తారు. అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్న సన్నకారు రైతులు అభ్యున్నతికి ఇవి కృషి చేస్తాయి. 4-5 విలేజ్ల రైతులు అందరూ కలిసి ఒక ప్యాక్ సొసైటీగా ఏర్పడి అందులో సభ్యులుగా ఉంటారు. అసలు రైతులకు వేటి కొరకు రుణాలు ఇస్తారంటే వ్యవసాయ సంబంధ రుణాలు, విత్తనాల కొనుగోలుకు, ఎరువుల కొనుగోలు మొదలగు వాటికైతే మనకి రుణాలు అయితే ఇస్తారనమాట. ప్యాక్స్ ఈకేవైసీ ఎవరు చేసుకోవాలి అనేది ఇప్పుడైతే చెప్తానండి. ప్రతి రైతులు కూడా ఎవరైతే సొసైటీలో ఇదివరకు రుణాలు తీసుకున్నారో లేకపోతే ఈ ప్యాక్స్ సొసైటీలో సభ్యులుగా ఉన్నారో ప్రతి ఒక్క రైతులు కూడా ఈ ప్యాక్స్ ఈకేవైసీని అయితే చేసుకోవాలండి. ప్యాక్స్ ఈకేవైసీ ఎందుకు చేసుకోవాలంటే ప్రతి రైతులు కూడా సొసైటీలో నుంచి మీకు ఫ్యూచర్లో ఏ రుణాలు రావాలన్నా సరే ఈ ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలి. ఈ ఈకేవైసీ చేయించుకోవడం వల్ల ఏంటంటే మీరు అథెంటికేషన్ ఇస్తున్నట్టు. ఏమనంటే మీ పేరుతో సొసైటీలో ఒక సేవింగ్ బ్యాంక్ ఖాతా అయితే మీ పేరు మీద తెరవబడుతుందండి. ఎప్పుడైతే మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకి కొంత రుణాలు అయితే మంజూరు అవుతాయండి, ఆ మంజూరు అయినప్పుడు ఈ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలో మీ యొక్క అమౌంట్ అనేది పడుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా మీ దగ్గరలోని గ్రామ సచివాలయానికి వెళ్ళి ఈకేవైసీ చేయించుకోవాలి. ఇదండి ప్యాక్స్ ఈకేవైసీ గురించి ఇన్ఫర్మేషన్ అయితే. ఇక ముందు ఏ అప్డేట్ వచ్చినా సరే నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీకు తెలిసిన రైతులందరికీ షేర్ చేయండి. మీరు మీ గ్రామ సచివాలయానికి అయితే వెళ్ళి ఆ గ్రామ సచివాలయ అధికారులు అయితే ఈ ఈకేవైసీ ప్రాసెస్ అయితే చేస్తున్నారు, అక్కడ మీ ఈకేవైసీ అయితే చేయించుకోండి. ఇంకా మీకు ఎటువంటి అప్డేట్స్ ఏది కావాలన్నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.